అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో కూడా కూటమి ప్రభుత్వ విజయోత్సవానికి 2 ఏళ్ళు అంటే కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్ళు అయిన సందర్భం కూడా విజయోత్సవ సభ గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. ఈ సభకు 5 మండలాల్లో నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు సంవత్సరాల్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే దోర్నాల మండలం, పెద్దారవీడు మండలం, త్రిపురాంతకం మండలం, ఎర్రగొండపాలెం మండలం, అదేవిధంగా పుల్లల చెరువు మండలం, ఈ మండలాల్లో జరిగినటువంటి అభివృద్ధి తీరుతెన్నులను కూడా ఎరిక్షన్ బాబు వారికి ప్రత్యేకంగా కూడా మీడియా మిత్రులకు అదేవిధంగా ప్రజలకు కూడా వివరించడం జరిగింది. కూటమి ప్రభుత్వం తోటే ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని, రాబోయే 3 ఏళ్లలో కూడా ఎర్రగొండపాలెం దిశ మారుస్తానని, అందరం కలిసికట్టుగా కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేసి మరి 5 మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా కూడా కలిసికట్టుగా పనిచేద్దామని ఎరిక్షన్ బాబు పిలుపు ఇవ్వటం జరిగింది. హార్టికల్చర్ హబ్ కింద మన జిల్లా ఉండటం మనందరి అదృష్టం. 3 రోజుల క్రితం ప్రతి మండలానికి 10 రోడ్లు, లింక్ రోడ్లు, విలేజ్ టు విలేజ్, మండల్ టు మండల్ రైతులు పండించినటువంటి పంటలని సకాలంలో రవాణా సౌకర్యం కల్పించి మరి మార్కెట్కు తరలించే దానిలో భాగంగా హార్టికల్చర్ హబ్ కింద ఈ నియోజకవర్గంలో మండలానికి 10 రోడ్లు, 50 రోడ్లు, తారు రోడ్లు రాబోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుకని మనం ఇప్పుడు కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఏకైక లక్ష్యంతో ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకని మనం ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంతైనా ఉంది. అందుకనే నేను ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటా ఉన్నా. ఈ నియోజకవర్గానికి ఎంత చేయాలో అన్ని చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. దేవుడు దృష్టిలో మనం ఓడిపోయినప్పటికీ ఎక్కడ కూడా గెలిచిన ఎమ్మెల్యేల కంటే ఒక్క అడుగు వెనక్కి వేయకుండా బుల్లెట్ స్పీడ్ తోటి ఈరోజు మన నియోజకవర్గంలో వెళ్తా ఉన్నాం. ఇరిగేషన్ సంబంధించినటువంటి టోటల్ జిల్లాకు 15 కోట్లు వస్తే మన ఒక్క నియోజకవర్గానికే 12 కోట్ల చిల్లర డబ్బులు చెరువుల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి చరిత్ర మంది. అందుకనే మీరందరూ కూడా నేను ఏదైతే గ్రామాలకు వచ్చినప్పుడు ఐడెంటిఫై చేశానో ప్రతి ఒక్క పని చేసి తీరుతా అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అయితే నేను మిమ్మల్ని అందరినీ ఒకటి కోరుకుంటా ఉన్నా. అధికారం ఉంది, ఒకవైపు భారతదేశ ప్రధాని మనకు అండదండలుగా ఉన్నాడు. ఈరోజు అమరావతిని పార్లమెంటులో క్యాబినెట్లో తీర్మానం చేసి పెట్టడమే కాకుండా అమరావతిలో కేంద్ర సచివాలయాన్ని కూడా నిర్మిస్తున్నారంటే అమరావతి ఏ చరిత్ర మరి పుటల్లో నిలుస్తారని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే గతంలో మనకు రాజధాని లేదు. ఆ రోజు కేవలం మరి 29,000 మంది రైతులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో 33,000 ఎకరాలు భూమిని ఉచితంగా ఇచ్చి ఈ రాష్ట్రానికి అమరావతిని ఇక్కడ పెట్టి పరిపాలించాలని చెప్పేసి ప్రజలు, రైతులందరూ కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భం. అంటే ఆయన అయితేనే కట్టగలడు, ఆయన అయితేనే నమ్మకస్తుడు. ఆయన మీద ప్రజలు కౌన్సిలింగ్ పెట్టి ఏ రాజకీయ నాయకుడు ఇళ్ల చుట్టూరు మరి ఉపాధ్యాయుడు తిరగకూడదు, వారికి గౌరవం ఇవ్వాలని చెప్పేసి కౌన్సిలింగ్ విధానం ద్వారా ట్రాన్స్ఫర్లు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. పాపం బ్రాంతి అమ్మటానికి, మద్యం తాగేదానికి, సారాయి తాగే వ్యక్తులకి క్యూలో నిలబెట్టమని ఉద్యోగస్తులకి, టీచర్లకి డ్యూటీలు వేసిన చరిత్ర మీదైతే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచేటటువంటి చరిత్ర మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మనమందరం తెలుసుకోవాలా. అంబేద్కర్ ఆశయాలని
ఈ రాష్ట్రంలో ఎవరైనా పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరైనా పాటించారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఎవరికి ఆ మాట మాట్లాడే అర్హత లేదని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అమరావతి రైతులు, దళిత రైతులు గొడవలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోయారు పోలీస్ అధికారి. సార్ వాళ్ళు దళిత రైతులు సార్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టవద్దంటే వాళ్ళు ఎస్సీలా వాళ్ళు ఎస్సీలు అయితే ఎస్సీ అట్రాసిటీ కట్టండి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చరిత్ర కూడా తెలియనటువంటి ముఖ్యమంత్రి గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మనందరినీ కూడా నాశనం చేశారు. జ్ఞానం లేదు, ఎలా పరిపాలించాలో తెలియదు. అందుకనే ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు మనం ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి బ్రహ్మరథం పెట్టారు. నేను అందుకే నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా, 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంది. ఈ అధికారాన్ని పేద బడుగు బలహీన వర్గాల కోసం మీరు టైం వెచ్చించండి. మనం నమ్మినటువంటి పేదలని, మనం చెప్పినటువంటి గ్రామాల్ని అభివృద్ధి చేసే ఆలోచనలో మీరు అందరూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మండలాలు మనం గెలిచి తీరాల్సినటువంటి ఆవశ్యకత ఈ నియోజకవర్గంలో ఎంతో ఉందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే అభివృద్ధి ఇలానే కంటిన్యూ అయిపోవాలి. ఎర్రగొండపాలెం నియోజకవర్గ చరిత్రలో ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలే. పోయిన 2014-19లో మనం శంకుస్థాపన చేసినటువంటి మోడల్ డిగ్రీ కాలేజ్ గత 5 సంవత్సరాలు ఇటుక పెట్టలా. మళ్ళీ మేము వచ్చి కోట్ల రూపాయలు దానికి వెచ్చించి త్వరలోనే ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీని ప్రారంభించబోతున్నామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మనం కూడా ఆ విమర్శలో కూరుకొని పోవాల్సిందే. ఒకడు దిబ్బల మీద ఉంటాడు, రా చూసుకుందామంటాడు. దిబ్బల మీద ఉండి చూసుకుంటే మనం ఏం చూస్తాం, మనం పోకపోతే గబ్బు కొట్టింది. అందుకనే అభివృద్ధి ధ్యేయంతో పని చేయండి. అభివృద్ధితోటే మనం అవతల వారి విమర్శను తిప్పిపట్టాలని చెప్పి నినాదం మీరు తీసుకోండి. ఖచ్చితంగా మనం తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది. మీ అందరినీ నేను చెప్తా ఉన్నా, నా మాట మీరు వినాలి. పోయినసారి కూడా చెప్పాను, అధికారంలో చెప్పారు, కష్టపడండి, మనం గెలుస్తున్నాం అని చెప్పాం. కానీ నిర్లక్ష్యం వహించారు. ఆ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మనం ఓడిపోయాం. అదే కానీ మనం గెలుచుంటే ఎర్రగొండపాలెన్ని ఇంకొక స్థాయిలో మీరందరూ చూసేటటువంటి భాగ్యం కలిగి ఉండేది. అయినప్పటికీ ఏమి దిగులేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అందరూ నాకు చాలా మిత్రులు చాలా మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ లో చాలా మంది నాతో సమానంగా నాతో ఉన్నప్పుడు రాజకీయాలు ఉన్నారు, ఈరోజు మంత్రులు అయ్యారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు నా సహోదరులు. మీకు ఎటువంటి మరి ఇబ్బంది లేకుండా ఈ నియోజకవర్గంలో మనం ఇచ్చిన మాట మీద మనం నిలబడి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటని తీర్చే దాంట్లో భాగంగానే అహర్నిశలు నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా మీకు ఒకటి చెప్తా ఉన్నా, నేను ఈరోజు చేశాను, జెడ్పీటీ చేశాను, ఈ రాష్ట్ర స్థాయిలో కార్పొరేట్ చైర్మన్ పదవి కూడా చేశాను నేను. అన్నీ ఎందుకంటే ఒక దళిత యువకుడు నాయకుడు 32 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండటం అనేది చాలా అరుదు. ప్రజలకు బాధ్యతగా ఉండబట్టి, కార్యకర్తలకు అండగా ఉండబట్టి 32 సంవత్సరాలు నేను ఒకే పార్టీలో కొనసాగాను, అభివృద్ధి చేసుకుంటా పోతా ఉన్నా. అందుకని మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. గ్రామంలో ఎన్నికల ముందు మీ గ్రామాల్లో మీరేం చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ పనుల కోసం నా మీద తగాదాడండి. ఆ పనుల కోసం మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను సంతోషంగా స్వీకరిస్తా. గ్రామంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం, గ్రామాభివృద్ధి కోసం మీరు ఎంత దూరమైనా నన్ను మాట్లాడితే ఖచ్చితంగా ఓర్చుకొని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తుంటూ, ఇది ఇన్ఛార్జి దిగిపోతున్నాడు, ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం అన్నాడు.
ఎవడబ్బ సొమ్ము తింటానికి అది ప్రభుత్వ సొమ్ము. అందుకని పట్టుబట్టి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టిస్తా ఉన్నా. కొంతమంది మాట్లాడుతున్నారు, ఎవరు మాటలు మీరు నమ్మద్దు. లబ్ధి పొందినోడు మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షం మాట్లాడుతున్నాడు. సామాన్య కార్యకర్తలు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు, వింటున్నారు. ఖచ్చితంగా కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, వారి ఆలోచన ప్రకారమే మేము అందరం నడుస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఈ 2 ఏళ్ల పరిపాలనకు సహాయ సహకారాలు అందించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ, జనసేన మా నాయకులందరూ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై. సెంటర్లో నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా నిలబడడానికి కూడా దోహదపడ్డది ఈ కూటమి ప్రభుత్వం. అలానే సంక్షేమం కానీ విశాఖపట్నంలో 22 నెలలకు 23 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి తెచ్చి నెంబర్ 1 స్థానంలో ఉన్న ఈ రాష్ట్రం పెట్టుబడిదారులు వెళ్ళిపోయిన రోజుల నుంచి పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించే స్థాయికి తీసుకొచ్చాడు మన అన్న లోకేష్ బాబు. వచ్చి వైజాగ్లో TCS కానీ, గూగుల్ డేటా కానీ, తర్వాత ఇంకా దానికి సంబంధించిన దానికి అనుబంధ స్కిల్లర్ కంపెనీ కానీ, ఇంకా చాలా 2 లక్షల కోట్లు ఒక్కొక్కటి. దాంతోపాటు మన